చెస్ట్ మంచి సైజులో బిల్డ్ అవ్వాలి అంటే నేను చెప్పే ఈ వర్కౌట్ వేరియేషన్ ట్రై చేయండి, చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇంక లేట్ చేయకుండా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. చెస్ట్ వర్కౌట్లో ముందుగా పుషప్స్, దీన్ని వార్మప్ సెట్ కింద కొట్టి వర్కౌట్ మొదలు పెడతాను. ఫస్ట్ వేరియేషన్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. చెస్ట్లో నాకు అప్పర్ చెస్ట్ చాలా వీక్గా ఉంటుంది, అందు గురించి అప్పర్ చెస్ట్తో మొదలుపెట్టాను. ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అప్పర్ చెస్ట్కి బాగా ఎఫెక్టివ్గా పడుతుంది. స్టార్టింగ్లో స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంట్రోల్గా చేయగలుగుతారు. వెయిట్ని పెంచుకుంటూ వెళ్ళండి. 3 sets 8 to 12 reps. సెకండ్ వేరియేషన్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్. ఫుల్ చెస్ట్కి, మెయిన్గా మిడిల్ చెస్ట్కి బాగా పడుతుంది. ఈ వేరియేషన్లో మీరు చెస్ట్ని బాగా ట్రైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ వెయిట్ని పుష్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, సో తప్పకుండా ఈ వేరియేషన్ని చేయాల్సిందే. వెయిట్ని తప్పకుండా పెంచుకుంటూ వెళ్ళండి. 3 sets చేయండి, 8 to 12 reps. దీనికి ఆల్టర్నేటివ్గా డంబుల్ ప్రెస్ కూడా చేస్తారు, కానీ నాకు ఇదే బెటర్ అనిపించింది, చాలా ఇంపాక్ట్ ఉంది. థర్డ్ వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఈ వేరియేషన్ అప్పర్ చెస్ట్కి బాగా యూజ్ అవుతుంది. బెస్ట్ వర్కౌట్ ఫర్ అప్పర్ చెస్ట్. 3 sets చేయండి, 8 to 12 reps. వెయిట్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. నేనైతే సేమ్ వెయిటే ట్రై చేశాను, ఎందుకంటే ఇది కొంచెం హెవీ వెయిట్. తరువాతి వేరియేషన్ డంబుల్ ఫ్లైస్. ఈ వేరియేషన్ చెస్ట్ బాగా స్ట్రెచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. వైడర్ చెస్ట్ బిల్డ్ అవ్వడానికి బెస్ట్ వేరియేషన్. 3 sets చేయండి, 8 to 12 reps. చెస్ట్ స్ట్రెచ్ అవ్వడం ఫీల్ అవ్వండి. ఫిఫ్త్ వేరియేషన్ కేబుల్ క్రాస్ ఓవర్స్. కేబుల్ని డౌన్కి పుష్ చేయాలి. ఈ వేరియేషన్ లోవర్ చెస్ట్కి బాగా యూజ్ అవుతుంది. డంబుల్ ఫ్లైస్ మిడిల్ చెస్ట్కి ఇంపాక్ట్ చూపిస్తే, ఈ క్రాస్ ఓవర్స్ లోవర్ చెస్ట్కి ఇంపాక్ట్ చూపిస్తుంది. 3 sets చేయండి, 8 to 12 reps. చెస్ట్ పంప్ అవ్వడం గమనిస్తారు. సిక్స్త్ వేరియేషన్ స్టాండింగ్ డంబుల్ క్రాస్ ఓవర్స్. ఈ వేరియేషన్ అప్పర్ చెస్ట్కి బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. నాకు అప్పర్ చెస్ట్ వీక్, అందు గురించే ఈ వేరియేషన్ని యాడ్ చేశాను. సో మీరు ట్రై చేయండి. మీకు ఏ మజిల్ వీక్ అన్నది కామెంట్ చేయండి. ఈ వేరియేషన్ 3 sets చేయండి, 8 to 12 reps. అప్పర్ చెస్ట్కి బెస్ట్ వేరియేషన్.
7th వేరియేషన్ డిప్స్. చెస్ట్లో లోవర్ చెస్ట్కి మంచి వర్కౌట్. ఎక్కువ వేరియేషన్స్ ఉన్నాయనిపిస్తుందా? యాక్చువల్లీ 5 to 6 వేరియేషన్స్ సరిపోతాయి, కానీ వీక్గా ఉన్న మజిల్ని ఎక్కువగా బాగా ఫోకస్ చేయాలి కదా. అందు గురించే చెస్ట్లో ఉన్న 3 మజిల్స్కి 2 వేరియేషన్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. నాకు అప్పర్ చెస్ట్ వీక్ కాబట్టి ఒక వేరియేషన్ యాడ్ చేశాను, అందు గురించి ఎక్కువ అనిపిస్తున్నాయి. ఈ వేరియేషన్ 3 సెట్స్ చేయండి, 8 to 12 reps. ఫైనల్ వేరియేషన్. ఈ వేరియేషన్ పుల్ ఓవర్స్కి ఆల్టర్నేటివ్గా చేశాను. ఈ వేరియేషన్ నాకు బెటర్ అనిపించింది. మీరు చూస్ చేసుకోండి, ఏది బెటర్ అనిపిస్తే అదే చేయండి. 3 సెట్స్ చేయండి, 8 to 12 reps చేయండి. మీరు ఎన్ని వేరియేషన్లు చేయాల్సిన నీడేం లేదు. అప్పర్ చెస్ట్ ఒక వేరియేషను, మిడిల్ చెస్ట్కి 2 వేరియేషన్లు, లోవర్ చెస్ట్కి ఒక వేరియేషను, ఓవరాల్గా పుల్ ఓవర్స్ ఒక వేరియేషన్, 5 వేరియేషన్లు సరిపోతాయి. మీకు ఏ మజిల్ వీక్ అనిపిస్తే ఆ మజిల్కి ఇంకో వేరియేషన్ యాడ్ చేసుకోండి, అంతే. సెట్. వర్కౌట్ అయిన తర్వాత చెస్ట్ బాగా పంప్ అయింది, నాకు తెలుస్తుంది, కానీ వీడియోలో కనిపించట్లేదు అనుకుంటా, ఎందుకంటే అప్పర్ చెస్ట్ వీక్ కదా. మీరు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ని రీసెంట్గా స్టార్ట్ చేసి ఉంటే అదో చిన్న సజెషన్. ముందు హోమ్ వర్కౌట్స్తో బాడీని స్ట్రెంత్ చేసి తర్వాత జిమ్ స్టార్ట్ చేయండి. హోమ్ వర్కౌట్స్ ఏం చేయాలి అంటే, నా ఛానల్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను బిఫోర్ జిమ్ అని, దాన్ని ఫాలో అవ్వండి సరిపోతుంది. లేదు మంత్స్ నుంచి జిమ్ చేస్తున్నాను కానీ రిజల్ట్ అంతంత మాత్రంగానే ఉంది అనుకుంటే, జిమ్లో ఏ మజిల్కి ఏం వర్కౌట్ చేయాలి అన్నది ఇన్ జిమ్ అని ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను, దాన్ని ఫాలో అవ్వండి. ఇది మీకు బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మై గ్రోత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలిస్థెనిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, తెలియకపోయినా కామెంట్ చేయండి. మరింత కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.